నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు తిట్లు తింటుండొచ్చు, తన్నులు తింటుండొచ్చు, దూషణ పాలవుతుండొచ్చు, నువ్వు పనికి మాలిందానివనో, పనికి మాలినోడువనో, తెలివి తక్కువ దద్దమ్మవనో, నువ్వు ఏదో నిన్ను నలుగురు ఎన్ని రకాలుగా అనుకుంటారో నాకు తెలియదు. నీ ఇంటోళ్ళు బయటోళ్ళు, ఆఖరికి నీ మనసులో నీకు కూడా నా అంత ఎదవలేడు, నా అంత పనికి మాలింది లేదు అని నిన్ను గూర్చి నువ్వు అనుకుంటుండొచ్చు, నాకు తెలియదు నువ్వేమనుకుంటున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, దావీదు గురించి దావీదుకు నమ్మకం లేదు, వాళ్ళ అన్నోళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ నాన్నకి నమ్మకం లేదు, ఎవరికి లేదు. అందుకే మిగిలిన వాళ్ళందరూ తప్పించి దావీదు నాపాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ వేస్ట్ గాడు లేదా వేస్ట్ సరుకు అని పడేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు ఇన్ని మాటలు పడ్డ నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఏ నోళ్ళైతే నిన్ను అలా సణిగినాయో, గొణిగినాయో, తృణీకరించినాయో, దూషించినాయో, ఎగతాళి చేసినాయో, అయ్యే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు నా దేవుడు చేస్తాడు. పనికి మాలింది అనుకున్నా, ఆ పనికి మాలిందే దిక్కైంది నాయన ఇప్పుడు మాకు అనే పరిస్థితికి తెస్తాడు దేవుడు. పనికి మాలోడు అనుకున్నాను, ఆ పనికి మాలోడే దిక్కయ్యాడు ఇప్పుడు మాకు నాయన స్తోత్రం అనుకునేటట్టు చేస్తాడు ఆయన. నా తమ్ముడు అది జరిగిద్ది. అరే నువ్వు ఉత్త సోదరుడివిరా, నువ్వు ఎట్ట బతుకుతావరా అన్న నోళ్లే నీ ద్వారా బ్రతికేటట్టు ఆయన చేస్తాడు. నువ్వు అనుకోవు, నీ వాళ్ళు అనుకోరు. దావీదుడైపోయి మీరు అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత, నేను అనుకున్నా అది జరిగిద్ది అంటాడు ఆయన.